ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పాఠశాల పరిశుభ్రత గురించి, తర్వాత విద్యార్థుల ప్రగతి, విద్యార్థుల హాజరు, విద్యార్థుల నమోదు, తర్వాత బయటి పిల్లలకు సంబంధించి అనేక అంశాలు ఇక్కడ చర్చించి పాఠశాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని విద్యార్థులు మంచి పౌరులుగా బయటకు పంపాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ సమావేశానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ 10వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వై లక్ష్మీదేవి గారికి, మరియు ఈ పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల నరసింహ గారికి, మీ తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి తరగతిలో ఆయా తరగతికి సంబంధించినటువంటి టీచరు సంప్రదిస్తే మీకు సంబంధించినటువంటి మీ పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ FA1 FA2లో వచ్చినటువంటి మార్కులు, హాజరు, తర్వాత ఇతర కార్యక్రమాల్లో విద్యార్థులు ఏం డెవలప్ అయినారు, లేకుంటే వెనకబడి ఉన్నారా, లేకుంటే వెనకబడడానికి కారణాలు ఏంటి, ఇంకా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి టీచర్లు మీ దగ్గర నుండి సలహాలు తీసుకున్న తర్వాత టీచర్లు చెప్పేటువంటి సలహాలను కూడా మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా ఏమంటే విద్యార్థులని సకాలంలో పాఠశాలకు పంపాలి. వారిని కూడా శుభ్రంగా బట్టలు ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి యూనిఫామ్ కానీ, తర్వాత బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, షూస్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ఆ యూనిఫామ్ వేసుకొని పిల్లలు షూస్ వేసుకొని తర్వాత బెల్ట్ కట్టుకొని వస్తే ఆ పిల్లలు పాఠశాలకు రావడానికి, పాఠశాలలో పిల్లలు అందరూ యూనిఫామ్గా ఉంటే పాఠశాలకు అందం వస్తుంది. పిల్లలు కూడా శుభ్రంగా ఉంటే మన పాఠశాలలో ఆరోగ్యంగా ఉండడానికి కూడా, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని శుభ్రంగా పంపిస్తారని చెప్పేసి పేరు పేరున తల్లిదండ్రులు తెలియజేస్తున్నా. అందులో భాగంగానే తర్వాత పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల నరసింహ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. నా పేరు లక్ష్మీ నరసింహుడు. ఈ ప్రాంతంలోనే మేము పుట్టి పెరిగినాము. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన స్కూలు కమిటీ అధ్యక్షురాలు థామస్ సర్వీ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన డివిజన్ కార్పొరేటర్ అక్కగారు లక్ష్మీదేవి అక్కగారు, ఇంత మంచి స్కూల్ రన్ చేయడం, తర్వాత ఈ అట్మాస్ఫియర్ని మనకి అందరికీ కూడా అందజేసినటువంటి వ్యక్తుల్లో ప్రథముడు మన ప్రధాన ఉపాధ్యాయుడు సార్ పెద్దన్న సార్ గారు. ప్రధాన ఉపాధ్యాయుడు పెద్దన్న సార్ గారు. అదేవిధంగా మన సచివాలయం పరిధిలో ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి సెక్రటరీ మేడం గారు, ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ తల్లులు కూడా ఆరోగ్యంగా ఉండాలని నిత్యము పరితపించేటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ స్కూల్లో అంతా ఆరోగ్యకరంగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా పాటుపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఉన్నతంగా ఈరోజు ఆశా మున్సిపల్ స్కూల్ అనేది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ ఉంది. రాబోయే రోజుల్లో 6, 7 తరగతులు 10వ తరగతి వరకు కూడా మనం ఇక్కడ రావాలా అనేటువంటి ఆలోచనతోనే స్కూల్ అనేది బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రధాన ఉపాధ్యాయులు. మనమందరం కూడా ఉపాధ్యాయులకి సహకరించాలి తల్లిదండ్రులుగా. ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నారు. ప్రతి సంవత్సరము ఇప్పుడు 5వ తరగతి స్కూల్లో అయిపోతేనే 6వ తరగతి స్కూల్ జాయిన్ చేయాలంటే మనం నంబర్ 2 స్కూల్ కానీ లేదంటే ఇంకొక మా ఆడపిల్లలు అయితే కానీ కస్తూర్బా స్కూల్కి చేరుస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే 5 వరకు చదివినా లేప సార్లే మా పిల్లోడు మా అమ్మ పేరు రాసేకి వచ్చింది, నాయన పేరు రాసేకి వచ్చింది, ఇంకా చాలే ఏదైనా పనికి పంపిస్తే 100 రూపాయలు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆలోచనలో
పిల్లలు అనేది డ్రాప్ అవుతున్నారు. అట్లా డ్రాప్ కాకూడదు. వాళ్ళు 5వ తరగతి అయిపోయిన తర్వాత 6వ తరగతికి వెళ్ళాలా. ఇంతకుముందు అక్కగారు బాగా చక్కగా చెప్పారు. మన స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఒక లాయర్ గాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను, ఒక డాక్టర్ గాను అందరూ కూడా డెవలప్మెంట్ కావాలంటే దానికి కావాల్సినటువంటి ఎఫర్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడు చేస్తూనే ఉంది. కానీ లోపం ఎక్కడుందంటే మన పిల్లల యొక్క పెంపకము, తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది ఖచ్చితంగా ఉపాధ్యాయుల సహకారం తీసుకొని ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించేది. ఇప్పుడు మన పిల్లల యొక్క బుక్కులు మీరు చూస్తున్నారు. రోజు మీ ఇంటికి పిల్లలు వస్తేనే చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారో చేతులు పైకెత్తాను. అందరు చూస్తున్నారా? చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సాయంత్రం మనకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఒక 10 నిమిషాలు మన పిల్లల యొక్క బ్యాగ్ తీయడము, ఎన్ని బుక్స్ ఉన్నాయి, పిల్లలు స్కూల్కి పోతున్నారా లేదా, ఇవి బ్యాగ్లో మన పిల్లలు ఎంత మాత్రం రాస్తున్నారు అనేది ఒక్క 5 నిమిషాలు పరిశీలన చేస్తే మన పిల్లలు ఏం చేస్తారంటే, అరే ఇంటికి పోతేనే మా నాన్న కానీ మా అమ్మ కానీ ఖచ్చితంగా బ్యాగ్ చెక్ చేస్తారు అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంటుంది. అందుకని మీరు ఆ విధంగా చేయాలి. కొద్దిగా నేను చెప్తున్నానని కాదు, మీరు ఎంతమంది చేస్తున్నారంటే పాపం చాలామంది 80% చదువుతున్నారు. కానీ అది మీ మనసులో ఖచ్చితంగా మీరు చేస్తున్నారో లేదని మీరు చూసుకోవాలి. అక్క ఇంతకుముందు కూడా మాట్లాడేది చెప్పింది, ఏదో 15,000 రూపాయలు తల్లికి వందనము ఏదో పథకం వస్తుందని చెప్పేసి ప్రజెంటెన్స్ కోసము స్కూల్కి పంపించేటువంటి పనులు చేయొద్దండి అని చాలా నీట్గా చెప్పినారు అక్క. అంటే ఆ 15,000తో మన జీవితాలు ఏం బాగుపడవు. మన పిల్లోడు మంచి ఉన్నతమైన స్థానానికి పోతేనే మన జీవితాల్లో వెలుగులు వస్తాయి. అట్లా చాలామంది తల్లిదండ్రులు కలలు కంటున్నారు. కానీ పిల్లలు వాళ్ళు సరైనటువంటి క్రమశిక్షణతో మనం వెలగాల అని చెప్పేసి చెప్పాలి. అదేవిధంగా పెద్దన్న సార్ కూడా చెప్పారు, సమయానికి స్కూల్కి రావాలి. మన స్కూల్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో 10 నిమిషాల ముందరే మన పిల్లవాడు స్నానం చేసుకొని మనకు చక్కటి యూనిఫామ్ ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ ఇస్తున్నారు. మనం ఎంతమంది కరెక్ట్గా పొద్దున్నే లేచి మనం ఈ కొద్ది మీటింగ్కి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చామో ఆ విధంగా మన పిల్లవాడు రోజు వస్తున్నాడా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా పిల్లలందరినీ కూడా నీట్గా తయారు చేసేసి పంపించేసి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకులు కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ తల్లిదండ్రుల సమావేశము విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసినారు. ఈ స్కూల్లో బాగా చదివి ప్రయోజకులైన పూర్వ విద్యార్థుల్ని కానీ కలుపుకొని చేయండి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినారు. మరి మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పేరు మీద బడి భోజనం అనేటువంటి కార్యక్రమం కూడా బాగా నిరంతరం జరుగుతుంది. స్కూల్లో మంచి భోజనం పెడుతున్నారు. ఇవన్నీ కూడా మనమే ఇంట్లో కూడా చేసుకోము. అట్లాంటి భోజనము వాళ్ళంత చక్కగా పెడుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీరు కూడా తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలా. ఉపాధ్యాయులుగా వాళ్ళు ఎట్లా బాధ్యత తీసుకుంటున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు గారు కూడా ఎనీ టైం యాక్చువల్గా నేను చాలా స్కూళ్ళల్లో చూసిన ఏదో వచ్చి వెళ్ళిపోయేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ సారు పొద్దున్నే ఉదయం నుండి సాయంత్రం వరకు తన కుటుంబంలోనే ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడో తెలుసు. కానీ స్కూల్ కోసం అంత బాగా టైం స్పెండ్ చేస్తున్నాడు. అట్లాంటి సార్ వాళ్ళు మనకి ఉండడం అనేది మనకి చాలా గర్వకారణం. విద్యా కమిటీలు ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా నేను బాగా చూసిన, సార్ దగ్గరికి వచ్చా కలిసా. కానీ సార్లో ఒక తపన ఉంది, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళని మనము బాగా ఇది చేయాలా, వాళ్ళకు పూర్తిగా సహకారం అందియాలా అని చెప్పేసి ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ అయింది. ఇంతకుముందు ఆశా స్కూల్ ఇట్లా ఉండేది కాదు. ఈరోజు మీరు చూడండి ఎంత బాగుంది మన స్కూల్, చాలా ఎక్సలెంట్గా తయారైంది. ఈ స్కూల్లోనే మనకి 10వ తరగతి వరకు వస్తే మన పిల్లలు దూరం పోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఆ విధంగా తయారు కావాలంటే మీ అందరి సహకారం అవసరము. అందుకని ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేసి మొక్కుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోండి. ఇది మన స్కూలు. మీరు రోజు కూడా కనీసం నెలలో ఒక్కరోజు కూడా ఒక పేరెంట్ ఈ స్కూల్కి వచ్చినటువంటి వాళ్ళు ఉండరు. చాలామంది వస్తున్నారని అనుకుంటారు. కానీ మీరు బాగా ఉంటే కావాలంటే క్యాలెండర్లో టిక్కు కొట్టుకోండి. ఈరోజు నా కొడుకు స్కూల్కి నేను పోయినాను, విజిట్ చేసినాను, ఎంత మాత్రం మన స్కూల్ ఉంది, నేను పోయిన నెలకి ఈ నెలకి ఏం తేడా ఉంది, నా పిల్లల్లో తేడా ఉందా, పిల్లలు టీచర్లు బాగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారా లేదా, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పరిశుభ్రంగా ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది, ఉపాధ్యాయులకి ఉంది, మాకి ఉంది. ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి అట్లా ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ పరస్పరం మనం ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.